ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందా? ప్రభుత్వం పట్టు కోల్పోయిందా? శాంతి భద్రతలను కాపాడంలో సీఎం ఫెయిల్ అవుతున్నారా? ఇలాంటి ఆందోళనే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్డెక్కారు. పాలక పక్షానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ వాపోతున్నారు. తన హత్యకు సుపారీ ఇచ్చారు అంటూ వెల్లడిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వీడియోలు వెల్లడి కావడం పట్ల తీవ్రమైనటువంటి ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయా అనే అనుమానం కలుగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాణాలకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని సందేహాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏమాత్రం సజావుగా లేవని కొన్ని నెలల కిందట స్వయంగా పవన్ కళ్యాణ్ వాపోయారు. బహిరంగ సభ సాక్షిగానే ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మీద, పోలీసుల తీరు మీద ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో ఆయన కేవలం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మీద మాత్రమే విమర్శించి చేతులు దులుపుకున్నారు. కానీ వాస్తవానికి లా అండ్ ఆర్డర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో ఉంది. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినా, వాటిని నియంత్రించలేకపోయినా, ఎక్కడికక్కడ పరిస్థితులను చక్కదిద్దలేకపోయినా అందుకు బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వంగలపూడి అనిత మీద మాత్రమే విమర్శలు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్న సీనియర్ నేత. అలాంటి నాయకుడు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వైనం చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. పైగా ఈ విషయం ఎస్పీకి ముందే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీడియోలు వెల్లడైనటువంటి విషయం ఎస్పీకి తెలిసినప్పటికీ నెల్లూరు జిల్లా ఎస్పీ తనను కనీసం కూడా హెచ్చరించలేదు అంటూ ఒక సీనియర్ ఎమ్మెల్యే వాపోయినటువంటి తీరు అనేక అనుమానాలు కలిగిస్తోంది. మరి ఎస్పీ దృష్టికి ఒక ఎమ్మెల్యేని హత్యకు ప్రయత్నిస్తున్నటువంటి వ్యవహారం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికార పార్టీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి మరింత భద్రత పెంచి జాగ్రత్త పడాల్సినటువంటి స్థితిలో ఎందుకని ఉపేక్షించారు? ఎందుకని కనీసంగా ఎమ్మెల్యేని హెచ్చరించడానికి కూడా పూనుకోలేదు? ఇలాంటి సందేహాలు కూడా బలపడుతున్నాయి. ఇదంతా అసలు ఏం జరుగుతుంది నెల్లూరులో అనే అనుమానం కూడా కలుగుతోంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి మీద పలు రకాల అనుమానాలు బలపడుతున్నాయి, అనేక సందేహాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. తన పార్టీకే చెందినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే తన ప్రాణాలకి రక్షణ లేదు అంటూ వాపోతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం అనేక ప్రశ్నలకి ఊతమిస్తుంది. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం స్పందిస్తుందా? డీజీపీ, సీఎం, హోంమంత్రి అందరూ కూడా ఈ వ్యవహారం మీద తక్షణమే కదులుతారా? ఎమ్మెల్యే ప్రాణాలకే రక్షణ లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రాణ రక్షణ కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారా? ఇప్పటికే వీడియోల సాక్షిగా వెల్లడైనటువంటి ఈ ఉదంతం మీద నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిపి ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఇప్పటికే అరెస్టుకు పూనుకుంటారా? ఈపాటికే వాళ్ళందరినీ వాస్తవంగా ఎస్పీ నోటీసులోకి వచ్చిన వెంటనే రిమాండ్కి తరలించి ఉండాలి. కానీ ఇప్పటికైనా అలాంటి ప్రయత్నం చేస్తారా? రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పరిరక్షించేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకి ప్రాణరక్షణ కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారా? ఇదే చాలామందిలో వినిపిస్తున్నటువంటి అంశం.